డాండ్రఫ్ ఉంది అని షాంపూ కొనేటప్పుడు బ్రాండ్ చూసుకుంటున్నారా, లేదంటే బాటిల్ మీద యాంటీ డాండ్రఫ్ అని ఉంది కాబట్టి కొంటున్నారా? అయితే మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. డాండ్రఫ్ షాంపూని చూసి కొనేటప్పుడు బ్రాండ్ కన్నా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనే దాన్ని చూసే కొనాలి. ఈ వీడియోలో డాండ్రఫ్ కి కరెక్ట్ షాంపూని ఎలా చూస్ చేసుకోవాలో సింపుల్ గా నేను చెప్తాను. అందరికీ ఉండే ఒకే ఒక క్వశ్చన్, నాకు డాండ్రఫ్ ఉంది కానీ ఏ షాంపూ యూస్ చేయాలి? కానీ ఆన్సర్ అనేది ఒకటే ఉండదు, ఎందుకంటే డాండ్రఫ్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. సో ఫస్ట్ మీ స్కాల్ప్ ప్రాబ్లం ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. డాండ్రఫ్ షాంపూలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎందుకు? యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది జస్ట్ నార్మల్ షాంపూ కాదు, డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడానికి స్పెషల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కాబట్టి షాంపూ ఫ్రంట్ లేబుల్ కన్నా బ్యాక్ సైడ్ ఉండే ఇంగ్రీడియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ కీటోకొనజాల్. మీ డాండ్రఫ్ ఎక్కువగా ఉండి స్కాల్ప్ ఇచ్చింగ్ గా ఉండి వైట్ ఫ్లేక్స్ అనేటివి రిపీటెడ్ గా వస్తే కీటోకొనజాల్ ఉన్న యాంటీ డాండ్రఫ్ షాంపూని యూజ్ చేస్తారు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, కీటోకొనజాల్ షాంపూని డైలీ నార్మల్ షాంపూ లాగా యూజ్ చేయకండి. ప్రోడక్ట్ లేబుల్లో ఉండే డైరెక్షన్స్ ని ఫాలో అవ్వండి. ఒకవేళ డాండ్రఫ్ అండ్ స్కాల్ప్ ఇచ్చింగ్ అనేది చాలా సివియర్ గా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి, చాలా బెటర్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది జింక్ పారాఫియాన్. మైల్డ్ టు మోడరేట్ డాండ్రఫ్ కంట్రోల్ చేయడం కోసం ఈ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తారు. రెగ్యులర్ గా డాండ్రఫ్ రిటర్న్ అవుతుంటే ఈ టైపు యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉండే షాంపూ కొంతమందికి హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు, కానీ మీ స్కాల్ప్ కి సూట్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ పిరాక్టన్ ఆలమిన్. డాండ్రఫ్ కంట్రోల్ కోసం షాంపూలో యూజ్ చేసే అనదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్. మైల్డ్ డాండ్రఫ్, రిగరింగ్ ఫ్లేక్స్ ఉండే పీపుల్ కి ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి సాలిసిలిక్ యాసిడ్. మీకు స్కాల్ప్ అనేది ఆయిలీగా ఉన్నా, స్కాల్ప్ మీద ఫ్లేక్స్ అనేది థిక్గా స్టిక్ అవుతున్నా, అయితే సాలిసిలిక్ యాసిడ్ ఉన్న షాంపూ యూస్ఫుల్ గా ఉండొచ్చు. ఇది స్కాల్ప్ మీద డెడ్ స్కిన్ బిల్డప్ ని లూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తే డ్రైనెస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో స్కాల్ప్ కండిషన్ ని బట్టి చూస్ చేయాలి. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి సెలీనియం సల్ఫైడ్. అనదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ సెలీనియం సల్ఫైడ్. ప్రొసిస్టెంట్ డాండ్రఫ్ కోసం కొన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూలో ఇది యూజ్ చేస్తారు. బట్ రిమెంబర్, స్ట్రాంగ్ గా యాక్టివ్ గా ఉన్న ఇంగ్రీడియంట్ ని ర్యాండమ్ గా ఎక్సెసివ్ గా యూజ్ చేయకండి. ఆల్వేస్ ఫాలో ప్రోడక్ట్ ఇన్స్ట్రక్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్, చాలా మంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? డాండ్రఫ్ షాంపూని హెయిర్ లెంత్ కూడా అప్లై చేస్తున్నారు. యాక్చువల్లీ యాంటీ డాండ్రఫ్ షాంపూ మెయిన్ టార్గెట్ స్కాల్ప్ మాత్రమే. షాంపూని స్కాల్ప్ అప్లై చేసి జెంట్లీ మసాజ్ చేయండి. హెయిర్ లెంత్ కి షాంపూని ఎక్కువ అప్లై చేయకండి. ఎస్పెషల్లీ మీ హెయిర్ డ్రై ఆర్ ఫ్రిజీగా ఉంటే హెయిర్ లెంత్ కోసం మాత్రం కండిషనర్ కంపల్సరీ యూజ్ చేయండి. సింపుల్ ఫార్ములా. సో నెక్స్ట్ టైం డాండ్రఫ్ షాంపూ కొనేటప్పుడు ఈ సింపుల్ ఫార్ములా అనేది యూజ్ చేయండి. డాండ్రఫ్ ప్లస్ ఇచ్చింగ్ ఉంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ని చెక్ చేయండి. ఆయిల్ ప్లస్ బిల్డప్, సూటబుల్ ఎక్స్ప్లోయేటింగ్ ఇంగ్రీడియంట్ ని చూడండి. డ్రై హెయిర్ ప్లస్ డాండ్రఫ్ స్కాల్ప్ ట్రీట్మెంట్ షాంపూ ప్లస్ లెంత్ కి కండిషనర్ ని యూజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్రాండ్ నేమ్ కన్నా యాక్టివ్ ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్. కానీ ఒక చిన్న వార్నింగ్ ఏంటంటే, కొన్నిసార్లు డాండ్రఫ్ అని అనుకుంటుంది డాండ్రఫ్ కాకపోవచ్చు. సివియర్ హిచ్చింగ్, రెడ్నెస్, థిక్ స్కేల్స్, ఎక్కువ వైట్ ఫ్లేక్స్, ప్యాచిల్ గా ఉండడం, ఇలా ఉన్నప్పుడు సెల్ఫ్ ట్రీట్మెంట్ మీద డిపెండ్ అవ్వకండి, డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్స్ లో చెప్పండి మీ స్కాల్ప్ ప్రాబ్లం ఏంటి, ఆయిలీ స్కాల్ప్ లేదా డ్రై స్కాల్ప్. సో మీ కామెంట్ ని బట్టి నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్ కి ఎగ్జాక్ట్ గా ఏ షాంపూ చూస్ చేసుకోవాలో నేను చెప్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బాయ్.